ఈ వారం సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ బిజీగా గడిచింది. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు, గోదావరి పుష్కరాలపై ముందస్తు ఏర్పాట్లు, సరికొత్తగా ఎస్ఎల్బీసీ పనులు, రాష్ట్రానికి తగినంతగా యూరియా సప్లై, ఉద్యాన పంటలకు ప్రోత్సాహం, కొత్త రైల్వే లైన్లపై ముందడుగు, ఈ విషయాలకు సంబంధించి ఫుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఎస్ఎల్బీసీ పనుల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. 2027 డిసెంబర్ 9 నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుతో చాలా వరకు సాగునీళ్లు అందుతాయన్న ఉద్దేశంతో ఉంది. అయితే ఇటీవలే సొరంగ పనుల్లో ప్రమాదం జరగటంతో పనులు ఆగిపోయాయి. దీంతో తాజాగా తవ్వకాల విషయంలో ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. టనల్ బోరింగ్ మిషన్ విధానాన్ని పూర్తిగా ఉపసంహరించుకోనుంది. డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిలో మిగిలిన సొరంగ పనులను పూర్తి చేయాలనుకుంటోంది. ట్రెడిషనల్ డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ మోడల్ ద్వారా తవ్వాలని టెక్నికల్ కమిటీ నివేదిక ఇవ్వటంతో ఆ దిశగానే ఆలోచన చేస్తోంది. గతంలో ప్రమాదం రాక్స్, నీటి లీకేజ్, భూమి పొరలు వదులుగా ఉండటంతో జరిగింది. డిఎన్బి పద్ధతిలో భూగర్భ పరిస్థితులకు తగ్గట్టుగా పనులు జరపొచ్చు అని నిర్ణయానికొచ్చింది. తదుపరి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నెలకు 178 మీటర్లు తవ్వుతూ మిగిలిన 9 కిలోమీటర్ల పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణలో యూరియా కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఫలిస్తున్నాయి. ఇప్పటికే కేంద్రంతో పలు దఫాలుగా చర్చలు సాగించి ఒత్తిడి తీసుకొచ్చిన ప్రభుత్వం ఆ మేరకు యూరియాను తీసుకురావటంలో సక్సెస్ అయింది. తాజాగా ఒక్కరోజే 11,930 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై అయ్యింది. గత 2 రోజుల్లో 23,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయ్యింది. మరో 4 రోజుల్లో రాష్ట్రానికి 27,650 మెట్రిక్ టన్నుల యూరియా రాబోతోంది. అటు రామగుండం ఆర్ఎఫ్సీఎల్ ఎరువుల ఫ్యాక్టరీలో రిపేర్లు కంప్లీట్ చేసేలా మరోసారి కేంద్రాన్ని కోరాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. అటు తెలంగాణలో రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి ఇక్రిసాట్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తుమ్మల అన్నారు. గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయటానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్షించారు సీఎం. రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లు, భక్తుల రద్దీని అంచనా వేసుకుని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. 2027 జూలై 23వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల పరివాహకం వెంట దాదాపు 74 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు సీఎంకు వివరించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకని వాటిని మొదట అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. ఒకే రోజు 2 లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రైతులకు ఇప్పటికే వివిధ రాయితీలు అందిస్తుండగా ఈ ఆర్థిక సంవత్సరం మరింతగా ప్రోత్సాహకం పెంచారు. కొత్త తోటల విస్తీర్ణాన్ని పెంచేందుకు మామిడి, అరటి, జామ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, బత్తాయి వంటి పండ్ల తోటల సాగు కోసం 9,902 ఎకరాలకు 18.48 కోట్లు కేటాయించారు. అలాగే కూరగాయల సాగు కోసం 10,000 ఎకరాల లక్ష్యాన్ని సాధించడానికి 9.60 కోట్లు, 2,949 ఎకరాల్లో ఉల్లి సాగుకు 2.35 కోట్లు, 2,549 ఎకరాల్లో పూల సాగుకు 2.06 కోట్లు, 3,294 ఎకరాల్లో అల్లం, వెల్లుల్లి సాగుకు 5.33 కోట్లు కేటాయించారు. ఈ అన్ని విభాగాల్లో రైతులకు 40% రాయితీని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. పుట్టగొడుగులు, పాత తోటల పునరుద్ధరణ, నీటి వనరుల సృష్టి, ప్లాస్టిక్ మల్చింగ్ కోసం విభాగాల్లో 40 నుంచి 50% వరకు రాయితీ లభిస్తుంది. అంతేకాకుండా సేంద్రియ సాగు, నర్సరీల ఏర్పాటు, సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పాలీ హౌజ్లు, కోల్డ్ స్టోరేజ్లకు సబ్సిడీలు అందిస్తోంది.
తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు లైన్లను స్పీడ్ గా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉందని కేంద్రానికి వివరించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు ప్రాజెక్టుల అలైన్మెంట్ ఉండాలని, దూరభారం తగ్గించి అంచనా ఖర్చును కూడా తగ్గించుకోవాలని సూచించారు. తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల విషయాలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో రైల్వేతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం ఈ నెల 11న సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని, అందుకు సంబంధించి 300 కిలోమీటర్ల అలైన్మెంట్ ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం తయారు చేసిందన్నారు. హైవే వెంట రైలు మార్గం ఉండాలని, హైవేకు ఇరువైపులా 1.5 కిలోమీటర్ల దూరం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ను విస్తరించాలనే ప్రతిపాదనలున్నాయని చెప్పారు. కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు తగ్గట్లు హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు హైస్పీడ్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టుల సర్వే, అలైన్మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలన్నారు. వికారాబాద్, కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని, దీంతో పాటు గద్వాల, డోర్నకల్ రైల్వే లైన్ పనుల డిపిఆర్ పూర్తి చేసి వేగంగా చేపట్టాలన్నారు. వరంగల్ జిల్లాలో రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలని చెప్పారు. కాజీపేట జంక్షన్ లో ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లు డెవలప్ చేయాలన్నారు.